నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను మాణిక్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక బీజేపీ నేతల వైఖరిపై పార్టీ నాయకత్వం సీరియస్గా ఉంది. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధిస్తున్న బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీపై నోరు మెదపకుండా మౌనంగా ఎందుకు ఉండిపోతున్నారంటూ పార్టీ జాతీయ స్థాయి నేత క్లాస్ పీకారు. కనీసం 70 నుంచి 30 నిష్పత్తిలో కూడా మీరు విమర్శలు చేయడం లేదు. టీడీపీ కూడా గతంలో అధికారంలో ఉండి తప్పులు చేసింది కదా అని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీలకు సమాన దూరంలో ఉండాలని జాతీయ నాయకత్వం చెబుతుంటే మీరు వైసీపీపై మాత్రమే విమర్శలు చేస్తూ టీడీపీని ఎందుకు వదిలేస్తున్నారు అని నిలదీశారు. ఏపీ బీజేపీలో మీడియా కమిటీ ప్రతినిధులు, ప్యానలిస్టులతో బీజేపీ నాయకుడు మధుకర్జీ భేటీ అయ్యారు. మీడియాలో బీజేపీ తరపున ఎలా వ్యవహరించాలి, ఏ లైన్ తీసుకోవాలి అన్న అంశంపై దిశానిర్దేశనం చేసేందుకు భేటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధుకర్జీ ఏపీ బీజేపీ నేతలకు తలంటు పోశారని సమాచారం. ఒక్క వైసీపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, టీడీపీపై కూడా విమర్శలు చేయాలి కదా, కుటుంబ పార్టీలకు దూరంగా ఉండాలన్నది బీజేపీ విధానమని మీకు తెలుసు కదా, మరి టీడీపీని ఎందుకు వదిలేస్తున్నారు అని మధుకర్జీ సీరియస్ అవడంతో బీజేపీ ప్రతినిధులు నీళ్లు నమ్లారట. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నంతకాలం తెలుగుదేశం పాలనలో చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టేవారు. చంద్రబాబును ఏ విషయంలోనూ స్పేర్ చేసేవారు కాదు. అందుకే బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలకు సోము వీర్రాజు అంటే గుర్రుగా ఉండేది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపీకి చెందిన 4 రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపేశారు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావులు బీజేపీలో చేరారు. వారు పేరుకు బీజేపీ ఎంపీలుగా కొనసాగుతున్న వారు అందిపుచ్చుకునేది చంద్రబాబు అజెండానే అన్న విమర్శలు కూడా వచ్చాయి. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీల ఒత్తిడి మేరకే ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్న సోము వీర్రాజును తప్పించారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరిని నియమించారు. ఆమె టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూతురు. అంతేకాదు టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి వదిన కూడా. పురంధేశ్వరి సోదరి భువనేశ్వరినే చంద్రబాబు పెళ్లి చేసుకున్నారు. కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన పురంధేశ్వరి కమలం పార్టీలో ఉన్నా కానీ తన మరిది పార్టీకి మేలు చేయాలన్న ఆలోచనతో ఉన్నారని ఏపీ బీజేపీలోనే గుసగుసలు వినపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళినప్పుడు టీడీపీ నేతల కన్నా ముందుగా దాన్ని ఖండించింది పురంధేశ్వరే. చంద్రబాబు నాయుడికి బెయిల్ రాని రోజుల్లో కేంద్ర బీజేపీ నేతల అపాయింట్మెంట్ కోసం లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేసిన ఫలితం లేని తరుణంలో పురంధేశ్వరి లోకేష్ను వెంటబెట్టుకుని అమిత్ షాను కలిసి మాట్లాడించారు. అప్పుడే ఏపీ బీజేపీలో ఒక వర్గం దీనిపై గుర్రుమంది. ఆమె టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె నిత్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అవి కూడా చంద్రబాబు నాయుడు 4 ఏళ్లుగా చేస్తున్న విమర్శలనే ఆమె కొనసాగిస్తున్నారు. టీడీపీని మాత్రం ఆమె పల్లెత్తు మాట అనడం లేదు. ఏపీ బీజేపీలో ఈ వైఖరి మార్పు గురించి పార్టీలో టీడీపీ వ్యతిరేకులు పార్టీ జాతీయ నాయకత్వానికి ఉప్పందించినట్లు సమాచారం. ఆ నేపథ్యంలోనే మధుకర్ను ఏపీకి పంపించారని తెలుస్తోంది. మధుకర్జీ నేరుగా పురంధేశ్వరితో ఏమీ అనకపోవచ్చు, కానీ ఆమె నాయకత్వంలోని ఏపీ బీజేపీ మాత్రం ఒక్క వైసీపీనే టార్గెట్ చేస్తుందని కుండ బద్దలు కొట్టారు. టీడీపీని అనవసరంగా వెనకేసుకొస్తున్నారని కూడా ఆయన మందలించారు. పొత్తుల విషయం జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్న మధుకర్జీ అంతవరకు మీ పనులు మీరు చేసుకోండని హితబోధ చేశారట. మధుకర్జీ ఎపిసోడ్ బీజేపీలోని టీడీపీ అనుకూల నేతలకు చేదు గులికలలాగే అనిపించి ఉండవచ్చు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.